హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సరోగసీ పేరుతో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలకి పాల్పడినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అలాగే ఈ డాక్టర్ నమ్రత ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇటువైపు అక్రమ గర్భధారణలు, మరోవైపు సరోగసీ చైల్డ్ ట్రాఫికింగ్ కి సంబంధించి అనేక రకాలుగా అనేక మందిని మోసం చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె మీద 10 వరకు కేసులు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మెడికల్ మాఫియా మీద పోరాటం చేస్తున్న సీనియర్ అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు. ఆయనతో ఈ కేసు గురించి మాట్లాడదాం. నమస్తే ఉదయకాంత్ గారు. కదా అసలు ఎక్కడా కూడా సంతానం కోసం వచ్చే వాళ్ళ విషయంలో సరోగసీకి సంబంధించి కానీ ఇతర విషయాల్లో వాళ్ళు ఎక్కడా రూల్స్ ఫాలో అవ్వలేదు, ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదు అనేది తెలుస్తోంది. మీరేమంటారు ఈ కేసుకి సంబంధించి? సింపుల్ మీకు ఒక సామెత చెప్తాను మేడం. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అని చెప్పేసి మనం వాడుక భాషలో చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఇటువంటి సంఘటనలు ఇది ఒక చోట కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. అండ్ ఈ ఓన్లీ సరోగసీకి సంబంధించినే కాదు, వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ కూడా ఇటువంటి మాఫియా నడుస్తూనే ఉన్నది. దాని మీద నేను పోరాటం చేస్తున్నాను. ఇంట్రడక్షన్ అన్నారు, అది నిజం. అది మరొకసారి రుజువైంది. సాక్ష్యాధారాలతో ఈ రోజు బయటకు వచ్చింది. ఏదైతే నమ్రత గారు అనేసి ఒక సృష్టి అనే క్లినిక్ పెట్టుకొని ఎంత మిస్అప్రోప్రియేషన్ అంటే, పిల్లలు ఎంతో ఆశతోనంటే ఎన్నో సంవత్సరాల దాకా వాళ్ళకు గర్భం ధరించకుండా పిల్లలు కోరించి అని చెప్పి ఆశపడుతూ వాళ్ళ పిల్లలు కనాలని ఎన్నో కోరికలతోని కపుల్స్, న్యూలీ వెడ్డెడ్ కపుల్స్ కావచ్చు, లేకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా ఎన్నో ప్రయత్నం చేసినా కూడా విఫలమైతుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో సొరగేసి అని ఒక ప్రాసెస్ ద్వారా పిల్లలు కంటారు. ఈ సొరగేసి అంటే ఏంటంటే మేడం, మనందరికీ కొందరికి తెలుసు, అందరికి తెలుసో తెలియదు కానీ, ఫిమేల్ తీసుకొని మేల్ యొక్క స్పర్మ్ తీసుకొని దాన్ని ఒక బేబీని ఫార్మ్ చేసేసి క్లినికల్ స్టైల్ అంటే మెథడ్స్ లో బేబీని ఫార్మ్ చేసి ఒక ఊపులోకి పంపిస్తారు. అంటే వేరే మహిళ ఊపులోకి పంపిస్తారు. ఎప్పుడైతే మహిళ తన గర్భం ధరించలేని పరిస్థితులలో తన షెల్టర్ అంటే ఆ బేబీకి షెల్టర్ ఇవ్వడానికి ఒక ఉమెన్ ఆ ఒక కడుపులోకి పంపించేసి 9 నెలలు మోసిన తర్వాత పెంచి కానీ మళ్ళీ వీళ్ళకి ఇచ్చే విధంగా సొరగేసి యొక్క సిస్టమ్ ఫంక్షన్ అవుతుంది. దీన్ని కూడా సొరగేసికి కూడా ఒక లీగల్ శాంటిటీ ఉన్నది, చట్టబద్ధత కూడా ఉన్నది. అండ్ ఎవరైతే ఈ యొక్క ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో కానీ, చేసే వాళ్ళకి కానీ, క్లినిక్స్ కానీ, అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే కపుల్స్ ఉంటారో వాళ్ళకే కానీ, సేమ్ టైం సొరగేసి క్యారీ చేసే మదర్ కి కూడా అంటే ఆ విమెన్ కి కూడా పర్టికులర్ టర్మ్స్, కండిషన్స్ అండ్ లీగాలిటీస్ అన్ని కూడా బైండ్ అయి ఉంటది. ఆ ఒక్క పారామీటర్స్ లో ఉన్న వాళ్ళని మాత్రమే దీనికి అర్హులు. అండ్ అవి ఉన్న వాళ్ళని మాత్రమే, ఆ పారామీటర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇటువంటి క్లినిక్స్ ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పూర్తి ఏమైందంటే, ఈ యొక్క నమ్రత డాక్టర్ సృష్టి హాస్పిటల్ క్లినిక్ సంబంధించి కేవలం వేగ్గా అంటే 30 lakhs రూపీస్ కేవలం అంటే డబ్బుల గురించే ఈ రోజు డాక్టర్లు బ్రతుకుతున్నారు. కేవలం డబ్బు మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు. డబ్బుల కోసం ఏదైనా చేస్తారు డాక్టర్స్ దానికి మరొకసారి ఈ రోజు ఈ యొక్క క్లినిక్ ద్వారా రుజువైంది. సో కాబట్టి ఈ 3 పర్టికులర్ కేసులు 30 lakhs బేరం, 30 to 35 lakhs బేరం ఆడేసి ఒక కపుల్స్కి ఒక బేబీని ఇచ్చింది. ఆ బేబీ ఏ రకంగా క్రియేట్ చేసినారంటే, తిను విమెన్ వైఫ్ యొక్క తీసుకొని అండ్ మేల్ హస్బెండ్ యొక్క స్పర్మ్ తీసుకొని ఒక మదర్ ఊపిలో పంపించని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పేసి ఎవరికో ఎక్కడో పుట్టిన బేబీని తీసుకొచ్చి వీళ్ళ చేతిలో అప్పగించడం. తర్వాత ఆ బేబీ పెరిగిన కొద్దీ అటువంటి ఫ్యూచర్స్ కూడా లేకపోవడము, అంటే ఆమె యొక్క ఫేషియల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి మ్యాచ్ కాలేకపోవడం. ఎందుకంటే జెనెటికల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వల్ల పిల్లలకు అవి పోలికలు వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అటువంటి పోలికలు ఏవి కూడా లేకుండా ఆ బిడ్డ వీళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చింది. అంతకంటే ముందు కూడా ఈ ప్రాసెస్ లో మేము పూర్తి చేసుకున్న తర్వాత మా బేబీ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి ఆ ఒక రిపోర్ట్స్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి ఈ దొంగలనే మళ్ళీ వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. అంటే వాళ్ళ కాంట్రాక్ట్ లో ఆ ఒక టర్మ్స్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మళ్ళీ అయినప్పుడు కూడా వీళ్ళ అదృష్టం ఏంటంటే, ఒకవేళ కనుక వీళ్ళ దగ్గర టెస్ట్ చేసి ఉంటే ఆ తప్పుడు టెస్ట్ కూడా వీళ్ళకి అందేది కావచ్చు. కానీ అది జరగకుండా వీళ్ళు ఢిల్లీలోనో ఏదో ప్రాంతంలో గవర్నమెంట్ క్లినిక్ దగ్గర, వాళ్ళకు తెలిసిన క్లినిక్ దగ్గరికి వెళ్ళేసి పూర్తి ఎంక్వైరీ చేసి ఆ ఒక DNA టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే, వీళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ DNA మ్యాచ్ కావట్లేదు. అంటే దీని అర్థం ఆ బేబీ వాళ్ళ బేబీ కాదు. దాని అర్థం ఈ యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో, సృష్టి క్లినిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మోసపూరితంగా ఒక బిడ్డను వాళ్ళ చేతికి అప్పగించింది. ఇందులో కూడా మేడం ఎంత కాన్స్పిరసీ ఏ విధంగా ఉన్నదంటే, కేవలం కని పెంచి కని గర్భాన్ని మూసి కన్న తల్లికేమో
90,000 ఇస్తారట. ఈ దుర్మార్గులు డాక్టర్లు 30 లక్షలు తీసుకుంటారట. అంటే మానవత్వము డాక్టర్లలా నిజంగా మట్టి కలిసిపోయిందన్నది మళ్ళొకసారి రుజువైందని చెప్పి మేము మళ్ళొకసారి తెలియజేస్తాం. ఈ కేసులో మనం ఎక్కడ చూసినా గానీ అడుగడుగునా మోసమే కనిపిస్తోంది. ఎక్కడో అస్సాం జంటకు పుట్టిన వాళ్ళని హైదరాబాద్ జంటకి అప్పగించారు చిన్న పిల్లాడిని. అంటే ఎవరు యెస్. పట్టుకోలేరు మమ్మల్ని అనుకున్నారు. తల్లేమో మేడం ఇది డాక్టర్, కొడుకేమో అడ్వకేట్. ఎందుకంటే ఇలాంటి లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫైట్ చేయాలి కదా! కేసెస్ మేడం వాళ్ళని, జంటల్ని వీళ్ళు బెదిరించడం, బయటికి రాకుండా చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. న్యాయము, చట్టము ఎవరికి హక్కులు కాదు. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదన్న విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. మీరంటున్నారు ఇదివరకు ఏమి జరగలేదంటే మాటికి ఇదివరకు కూడా వీళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ అయినాయి మేడం. 2021లో కూడా సేమ్ ఇటువంటి చర్యలు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ కేసు రిజిస్టర్ అయినట్టుగా నాకు కొన్ని డాక్యుమెంట్స్ నేను పొందడం జరిగింది. దాంట్లో వీళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ ఇదివరకు చేసినప్పుడు వీళ్ళ లైసెన్స్ కూడా ప్రభుత్వం రద్దు చేసి క్యాన్సిల్ చేసింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొనియో లేదో ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ వేరియస్ స్టేట్స్‌లల్ల అంటే 2 రాష్ట్రాలల్ల వివిధ బ్రాంచెస్ కూడా పెట్టి వీళ్ళు నడుపుతా ఉన్నారంటే వాళ్ళ ధైర్య సాహసాలను మెచ్చుకోవాలి. ఒకటి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న లోట్లు, లొసుగుబాట్లను వీళ్ళు ఏ రకంగా ఎంత అన్యాయంగా, దుర్మార్గంగా వాడుకుంటున్నారనేది ఈరోజు ఈ యొక్క మెడికల్ అథారిటీస్ గాని, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్సే కావచ్చు, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఏవైతే హాస్పిటల్ యొక్క పర్యవేక్షణ వారి మీద ఉంటదో వారందరూ కూడా వాళ్ళ ఒక అంటే చేతగానితనాన్ని ఈరోజు మళ్ళొక్కసారి ఈ ప్రజానీకానికి ఇంత బట్ట బయలు చేసింది ఈ యొక్క సృష్టి యొక్క ఇన్సిడెంట్. ఇదివరకు జరిగిన కేసులను కూడా మీరన్నారు వాళ్ళ బాబు ఏదో అడ్వకేట్ అని చెప్పేసి అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క బలం చూసుకొని వీళ్ళు ఏ చేసిన చెల్తాన్ని అనుకున్నారు. కానీ ఈ రోజు ఏమైంది? ఒక్కసారి తీగ లాగితే డొక్క కదులుతుంది అన్నట్టుగా ఒక్కసారి తీగలంటున్నారు డొక్క కదిలి ఈ రోజు 7, 8, 9 మందిని అరెస్ట్ చేసి చేయలేదు. ఇంకోటి ఇటువంటి ఇన్సిడెంట్స్ లో మేడం మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పదలుచుకున్నాను. చట్టపరంగా ఒకవేళ వీళ్ళు ఏదైనా చేస్తే కనుక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో మినిమం 5 ఇయర్స్ అంటే ఇప్పుడున్న కొత్త చట్టాలను బేస్ చేసుకుంటే 10 సంవత్సరాల దాకా కూడా జైలు శిక్ష ఉంది. 10 లక్షల రూపాయల పెనాల్టీ ఉన్నది. ఇవన్నీ కూడా విస్మరించుకొని అంటే ఉన్నాయి శిక్షను ఉదయకాంత్ గారు. కానీ వాటి అమలు అనేది సరిగ్గా జరుగుతున్నట్టుగా కనిపించట్లేదు. 2021లో భారత ప్రభుత్వం సరోగసీ చట్టాన్ని ఆమోదించింది. కానీ ఎక్కడా దాన్ని డాక్టర్స్ అనేవాళ్ళు అసలు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అసలు ఈ చట్టం ఏం చెబుతోంది? 23 నుంచి 50 ఇయర్స్ ఉన్న విమెన్ కావచ్చు వైఫ్ అండ్ 26 నుంచి 55 ఇయర్స్ ఉన్న హస్బెండ్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి పిల్లలు కలగకపోతే సంతానం కలగకపోతే సొరగేసి ద్వారా మనం పిల్లల్ని పొందొచ్చు అని చెప్తా ఉంది. అదే విధంగా ఏం చెప్తుందంటే మేడం ఒక సింగిల్ ఉమెన్ ఇదివరకు తనకు ఒక డెలివరీ అయితే అయి ఉండాలి. దాని తర్వాత తన ఏజ్ 35 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో దట్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు ఫిట్ అయి ఉంటారు మేడం. సొరగేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే రిప్లికేషన్స్ ఏంటిది? దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? తను బిడ్డను మరి 9 నెలలు మోయడానికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళేసి నువ్వు నా బేబీని క్రియేట్ అయిన బేబీని నువ్వు ఊళ్ళో 9 నెలలు పెట్టుకో అని చెప్పి చెప్పడానికి వీలు లేకుండా చట్టాలు ఫ్రేమ్ అయినప్పుడు ప్రాపర్ గా సిస్టమాటిక్ కూడా ఫ్రేమ్ చేస్తే పెట్టున్నారు. సో కాబట్టి దాన్ని విస్మరిస్తే దానికి చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఈ రోజు చట్టాలు చెప్తున్నాయి. ఈ సొరగేసి యాక్ట్ చెప్తా ఉన్నది మేడం. సో దాన్ని అన్నింటిని కూడా విస్మరించుకొని వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీటికి ఇదే సెక్షన్ ప్రకారంగా కఠిన శిక్షలు పడే విధంగా ఈ రోజు కొత్త చట్టం బిఎన్ఎస్ లో కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అప్ టు 5 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్, 10 lakhs రూపీస్ పెనాల్టీ వింటున్నారు. సో ఇటువంటిది అంటే అప్ టు 3 to 5 ఇయర్స్, 5 to 10 ఒకవేళ అబార్షన్ ఏదైనా చేసుకుంటే గనక సొరగేసి క్యారీ చేస్తున్న ఉమెన్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో చట్టాలు ఇంత స్ట్రింజెంట్ గా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు చట్టాలు ఈ రోజు పనిచేస్తలేవు, అధికారులు ఎందుకు పనిచేస్తలేవు అనడానికి గల కారణము ఒక వ్యక్తి ఒక బిడ్డను కనియడానికి వీళ్ళు మీడియేటర్స్ గా ఉంటూ ఈ యొక్క హాస్పిటల్స్, క్లినిక్స్, మన డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవేవైతే ఇప్పుడు వస్తున్నాయో బ్రోకర్ దందా, దళారీ వ్యవస్థను ఏ రకంగా ఈ రోజు అధికార యంత్రాంగం పెంచి పూజిస్తా ఉన్నారన్న దానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ నిలువెత్తు నిదర్శనం అయితే ఉన్నాయి. పట్ట పగలు దేశంలో ఈరోజు స్పర్మ్ కౌంట్స్ ను కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. లైఫ్ కట్టి ఈ రోజు స్పర్మ్ అమ్ముతున్నట్టుగా ఈ రోజు వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాము. సో దీని అన్నిటికీ ప్రభుత్వం మరి గుడ్డు గుర్రాల పనులు అవుతుందా, లేకపోతే ప్రభుత్వం కళ్ళు నెత్తికెక్కిపోయినాయా, లేదంటే ప్రభుత్వ యంత్రాంగాలు, అధికారులు లేకపోతే వీళ్ళ తమ్ముడు పోతున్నారా అనడానికి
ఇటువంటి ఆధారాలు ఏవైతున్నాయో వాటిని నిలువెత్తు ఆధారాలు నిదర్శనంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తా ఉన్నది. డే లైఫ్ లో లైఫ్ కట్టి ఈరోజు పాము అమ్ముకుంటున్నారు, అయినా కూడా మనం చూడలేకపోతున్నాం. డే లైఫ్ లో 1500 రూపాయలు 2000 రూపాయలు పాము అమ్ముకుంటారంట. ఏదో విమెన్ వచ్చేసి తన ఎగ్ అమ్ముతా ఉందంట. గతంలో కూడా ఈ డాక్టర్ నమ్రత మీద కేసులు నమోదయ్యాయి. ఆమెను అరెస్ట్ కూడా చేశారు. అప్పుడే ఆమెకి సంబంధించి ఏదైనా గట్టి శిక్ష పడి ఉంటే మళ్ళీ ఇలా ఇంకొంతమంది మోసపోయే అవకాశం ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.